హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 134. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అది బామ్మ, అత్త వాళ్ళ కొడుకున్నాడు కదా, తను తీసుకురమ్మన్నాడు అని మొహమంతా బేలగా పెట్టుకొని అంది మీరా. ఏమైంది మీరా, వాడినితో తప్పుగా ప్రవర్తించాడా అని అడిగింది మీరా మొహం అలా చూసి సూరమ్మత్త. లేదు బామ్మ, కానీ నాకు ఆ అబ్బాయి చూపులు నచ్చట్లేదు బామ్మ అని అంది మీరా. గౌతమ? బావ కాదు బామ్మ, వేరే అబ్బాయి, అత్త వాళ్ళ కొడుకు. తన చూపులు, తను నన్ను ఏదో రకంగా చూస్తున్నాడు, నాకు అది నచ్చట్లేదు అని చిరాగ్గా కొంచెం అసహనంగా అంది మీరా. నువ్వు రోషన్ గురించి మాట్లాడుతున్నావా అని అడిగింది సూరమ్మత్త. మీరా తన తలను అవును అన్నట్లు ఊపేసింది. నువ్వు గౌతమ్ని కూడా అబ్బాయి అంటావు కదా, అందుకే నేను మళ్ళీ అడిగాను. రోషన్ కూడా నీకు బావే అవుతాడు తెలుసా అని అంది సూరమ్మత్త. లేదు బామ్మ, నేను తనని అలా పిలవను. నేను అసలు తనని ఏమీ పిలవను, తనతో ఏమీ మాట్లాడను, అసలు నేను తన ముందుకు కూడా వెళ్ళను అని కొంచెం గాబరాగా చెప్పింది మీరా. మీరా, అలా భయపడకూడదు, ఇలా భయపడితే వాళ్ళు భయపడుతూనే ఉంటారు అని అంది సూరమ్మత్త. నాకు భయం పోయింది బామ్మ, కానీ ఆ అబ్బాయి ఏదో రకంగా చూస్తున్నాడు, నాకు అది కొంచెం అసౌకర్యంగా ఉంది అని అంది మీరా. సరే, అయితే ఇప్పుడు నువ్వు కాఫీ ఇవ్వకు, ఇంకెవరికైనా ఇచ్చి పంపించు అని అంది సూరమ్మత్త. మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటే అసలే అత్త అమ్మని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని అంది మీరా. నేనుండగా సీతని ఏమంటుంది, నేను చూసుకుంటాను, నువ్వు ఈ కాఫీ ఇంకెవరికైనా ఇచ్చి పంపు అని అంది సూరమ్మత్త. మంజు అక్కడికి వచ్చి, నేను తీసుకెళ్తాను బామ్మ, ఎవరికిది అని మీరాని అడిగింది మంజు. మీరా మంజు చెయ్యి గట్టిగా పట్టుకొని, వద్దు మంజు, నువ్వు కూడా తన దగ్గరికి వెళ్ళకు అని అంది. మంజు, మీరాని రోషన్ దగ్గరికి వెళ్ళనివ్వకు, అలాగే నువ్వు కూడా వెళ్ళకు అని హెచ్చరించినట్టు అంది సూరమ్మత్త. మంజుకి గౌతమ్ అన్న మాటలు గుర్తుకు వచ్చి, అలాగే బామ్మ, అర్థమైంది అని అంది. రఘు అని పిలిచింది సూరమ్మత్త. వస్తున్నానమ్మా అంటూ లోపలికి వచ్చి, ఏమైనా కావాలా అమ్మా అని అడిగాడు రఘు. ఈ కాఫీ రోషన్ వాళ్ళకి ఇచ్చేసిరా అని అంది సూరమ్మత్త. అలాగే అమ్మగారు అని కాఫీ తీసుకెళ్లాడు రఘు. తను రూమ్ బయట నిలబడి, రాజీ అమ్మగారు, మీకోసం కాఫీ తీసుకొచ్చానండి అని అన్నాడు రఘు. అదేంటి నువ్వు తీసుకొచ్చావు, మీరా ఎక్కడా అని కొంచెం కోపం వచ్చినా దాన్ని అణుచుకుని అడిగింది రాజీ. అలాగే తన ఫేస్లో ఆ చిరాకు స్పష్టంగా తెలుస్తుంది కూడా. మీరా అమ్మ వేరే పనిలో ఉందండి, అందుకే పెద్దమ్మగారు కాఫీ ఇచ్చేసి రమ్మన్నారు అని సూరమ్మత్త పేరు చెప్పాడు రఘు. ఇంకా ఆవిడ పేరు చెప్పాక ఈవిడ మాత్రం ఏమనగలదు. సరే ఇటివ్వు అంటూ విసురుగా వెళ్ళి తన చేతిలో నుంచి కాఫీ తీసుకుంది. రఘుని అసలు రూమ్లోకి రానివ్వలేదు. ఏదో అంటరానిది అంటుకున్నట్టు ఫీల్ అయిపోయింది రాజీ సంగతి తెలిసి రఘు ఏమనుకోకుండా కాఫీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదేంటమ్మా, అదొస్తుందనుకుంటే వీడొచ్చాడు అని అడిగాడు రోషన్. ఇదంతా ఆ పెద్దావిడ చేసింది అని పళ్ళు నూరుకుంటూ అంది రాజీ. బామ్మ ప్రాబ్లం ఏంటమ్మా అసలు అని చిరాగ్గా అడిగాడు రోషన్. ఒక్కటైతే చెప్పొచ్చు, ఆవిడకి నేనంటేనే ప్రాబ్లం, ఇందా ఈ కాఫీ తాగు అని రఘు తీసుకొచ్చిన కాఫీ ముందు పెట్టింది రాజీ. వాళ్ళిద్దరూ చెరో గ్లాస్ తీసుకొని కాఫీ తాగారు. ఒక్క సిప్పు తీసుకున్నారు, కానీ మొత్తం బయటికే ఉంచేశారు. నోరంతా మంట పుట్టడం మొదలైంది. వాళ్ళకి వికారంగా అనిపించింది. ఇదేంటమ్మా అంటూ రోషన్ తన మూతి దగ్గర చేతులతో ఊపుకుంటూ అన్నాడు. మంటగా ఉందమ్మా అని కూడా అన్నాడు రోషన్. నాకేమైనా చల్లగా ఉందారా, నాకు మంటగానే ఉంది. ఈ పిల్ల ఇందులో ఏం కలిపిందో ఏంటో అని చేతుల్ని నోటికి దగ్గరగా ఊదుకుంటూ అంది రాజీ.
తొందరగా వెళ్ళి సింక్ దగ్గర నీళ్లతో మూతి కడుక్కుంది. మంట తగ్గాక, దీనికి ఎంత ధైర్యం ఉంటే మన కాఫీలో కారం కలుపుతుంది, చెప్తా దీని పని అంటూ గదిలో నుంచి బయటికి వచ్చింది రాజీ. అమ్మ ఆగు, ఇప్పుడు ఏమనకు అంటూ బయటికి వచ్చాడు రోషన్. కానీ రాజీ అప్పటికే కోపంగా కిందికి వచ్చి, ఏ మీరా మీరా అని గట్టిగా అరిచింది. మా అమ్మకి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదు అని నెత్తి కొట్టుకున్నాడు రోషన్. రాజీ అరుపులకి రాజారావు గారు కూడా గదిలో నుంచి బయటికి వచ్చి, ఏమైంది రాజీ అని కంగారుగా అడిగారు. ఏమైందత్తా అనుకుంటూ చక్రి కూడా వచ్చాడు. చెప్తా ఆగు, ఆ మహాతల్లి ఎక్కడా, ఏ మీరా అనుకుంటూ రాజారావు గారు అక్కడే ఉన్నారన్న సంగతి మర్చిపోయి తన కోపంలో మునిగిపోయి అరిచింది రాజీ. మీరా కిచెన్లో నుంచి బయటికి వచ్చింది. మీరాని చూసి, ఏంటే కాఫీ పెట్టడం కూడా రాదా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా కాఫీలో కారం కలుపుతావు అని గట్టిగా అరిచింది రాజీ. కారమా, నేనేం కలపలేదత్తా అని భయపడుతూ అంది మీరా. నువ్వు కలపకపోతే కాఫీలో కారం ఎలా వచ్చిందే అని గట్టిగా అడిగింది రాజీ. మీరా అలా భయపడ్డం చూసి, రాజీ అంటూ గంభీరంగా అన్నారు రాజారావు గారు. మరి రాజీ నిజస్వరూపం రాజారావు గారికి తెలుస్తుందంటారా, లేదా ఈసారి కూడా తన మాటలతో మాయ చేస్తుందంటారా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది, క్లిక్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ your love and support. Take care. Have a good day and bye bye.